జనవరి 2 నుంచి 12వ తారీఖు వరకు విజయవాడ పుస్తక మహోత్సవం 35వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. గత 35 సంవత్సరాలుగా నిరాటంకంగా జరుగుతున్న ఈ బుక్ ఫెస్టివల్ భారతదేశంలో మన స్థాయి నగరాల్లో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ అన్నిటికన్నా కూడా చాలా విజయవంతంగాను బాగా జరుగుతుందనే విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి ప్రధానమైన కారణం విజయవాడలో ఉండే మీడియా, చైతన్యం మీడియా. కాబట్టి మా పుస్తక మహోత్సవ సంఘం తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సోషల్ మీడియా చాలా విస్తృతంగా ప్రచారంలో ఉన్న సందర్భంలో, అట్లాగే వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఇలాంటి ఆల్టర్నేటివ్ ప్రచార సాధనాలు విస్తృతంగా ఉంటున్న సందర్భంలో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటివి ఉంటున్న సందర్భంలో మీ అందరూ కూడా వీటన్నిటితో కూడా సంబంధం ఉన్నవాళ్ళు మీ తాలూకు వాట్సాప్ గ్రూపులు అన్నింటిలోనూ, లేకపోతే మీ ఇన్స్టా అకౌంట్లోనూ, ట్విట్టర్లోనూ, వాట్సాప్ ఛానల్స్లోనూ, యూట్యూబ్లో మీరు ఏదైనా నిర్వహించే ఛానల్స్ అన్నింటిలో కూడా ఈ పుస్తక మహోత్సవానికి సంబంధించిన సమాచారాన్ని మీరందరూ అందజేయటం చాలా అవసరమని, అది సమాజాన్ని చైతన్యవంతం చేయటానికి, దేశ భవిష్యత్తుకి కూడా చాలా అవసరమని మేము భావిస్తున్నాం. దానికోసం మిమ్మల్ని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకో 10 రోజుల్లో ఈ పుస్తక మహోత్సవాల్లో జరిగే ప్రధానమైన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా వారం 10 రోజుల్లో సిద్ధం అవుతాయి. పాలిటెక్నిక్ కాలేజీలో జరిగే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ విజిబిలిటీని సాధిస్తుందని, ఎందుకంటే ఫస్ట్ 2 ఇయర్స్ మేము చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఆ గ్రౌండ్ సరి చేసుకోవడంలో వాటిల్లో. ఈ సంవత్సరం ఎక్కువ విజిబిలిటీ సాధిస్తుందని, మీ అందరి సహకారంతో ఎక్కువగా ప్రజల్లోకి వెళుతుందని ఆశిస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా విస్తృతమైన స్థాయిలో ఈ బుక్ ఫెస్టివల్కి సపోర్ట్ ఇస్తుంది. మన ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఏమిటంటే, మాన్య ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఆయన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 3 సంవత్సరాల పాటు ఈ పుస్తక మహోత్సవాన్ని ఆయన వచ్చి ప్రత్యేకంగా ఆయన గ్రౌండ్కి వచ్చి మరీ ఇనాగరేట్ చేయటం అనేది జరిగింది. ఆయన సమయంలోనే మన పుస్తక మహోత్సవం చరిత్రలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఎగ్జిక్యూటివ్ వ్యక్తి వచ్చి ఇనాగరేట్ చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగింది. అట్లాగే మన 30వ దీనికి మాన్య ఉపరాష్ట్రపతి వర్యులు వెంకయ్యనాయుడు గారు వచ్చారు. అట్లాగే లాస్ట్ ప్రభుత్వం సమయంలో ఈ చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మేము ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ, ఆంధ్రప్రదేశ్ తాలూకు ప్రతి జిల్లాలోనూ పుస్తక మహోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఆ పుస్తక మహోత్సవాలు నిర్వహించడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి సంబంధించిన ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా మాకు చాలా వరకు అందించడం జరిగింది. అప్పుడు వారితో కలిసి చేశాం మేము. ఈ సందర్భాన్ని ఇంకోసారి గుర్తు చేసుకుంటూ, అట్లాగే మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఆయన పుస్తక ప్రియుడు. మా ఎంఎస్కో కార్యాలయానికి, విశాలాంధ్ర కార్యాలయానికి ఆయన ప్రత్యేకంగా విజిట్ చేశారు. నిన్న ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా ఢిల్లీలో కూడా పుస్తకాల షాప్కి వెళ్ళారు. ఇది కొంత అనుకూలమైన వాతావరణాన్ని పుస్తక మహోత్సవానికి కలగజేస్తుందని కూడా మేము భావిస్తున్నాం. ఎవరు దీన్ని ఇనాగరేట్ చేస్తారు, అట్లాగే ఎవరెవరు ముఖ్యంగా అటెండ్ అవుతారు, అట్లాగే జాతీయ స్థాయి ప్రముఖులు ఎవరు వస్తారు, ఈ వివరాలన్నీ కూడా మనం 9వ తారీఖున
9వ తారీఖు పెట్టుకుందాం. నెక్స్ట్ 9వ తారీఖు జరిగే మళ్ళీ ఇంకోసారి 9వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టుకుందాం. 9, 10 తారీఖుల్లో 9వ తారీఖు 10వ తారీఖు జరిగే ప్రెస్ మీట్లో నేను నా దృష్టి తెలుసుకుని ఈ పుస్తక మహోత్సవానికి ఏం పేరు పెట్టారు, సాహిత్య వేదికకి ఏం పేరు పెట్టారు, ఇలాంటి విషయాల్ని కార్యదర్శి ప్రెస్ నోట్లో ఉన్నాయి. ఇప్పుడు పుస్తక మహోత్సవ సంఘం కార్యదర్శి మిత్రుడు మనోహర్ నాయుడు మాట్లాడతాడు. మిత్రులారా, మీ అందరికి కూడా నమస్కారం. జనవరి 2వ తారీఖు నుండి 12 తారీఖు వరకు ఈ విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ పుస్తక మహోత్సవానికి ప్రాంగణానికి అంటే ముందుగా ప్రాంగణానికి సంబంధించి పిడికిటి రామకోటేశ్వరరావు గారి పేరు, ఆయన పబ్లిషరు. ఈ సంవత్సరం అతను మరణించడం జరిగింది. నవజీవన బుక్స్ ట్రస్ట్ సంబంధించిన పిడికిటి కోటేశ్వరరావు గారి పేరు ప్రాంగణానికి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాన వేదికకు సంబంధించి ఈ మధ్య చనిపోయినటువంటి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి పేరు ప్రధాన వేదికకు, అదేవిధంగా బాలబాలికలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి పిల్లల స్టేజ్కి సంబంధించి దానికి రతన్ టాటా గారి పేరు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క పుస్తక ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రదర్శనలో భాగంగా శతజయంతి ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి ఈ పుస్తక మహోత్సవం తీర్మానం చేసింది. వాటిలో భాగంగా ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్యులు, నాజర్, నార్ల చిరంజీవి, ఆలూరు బైరాగి, ఎస్ నటరాజన్, భానుమతి గారుల పేర్లతో శతజయంతి సభలు ప్రతిరోజు 5:30 నుంచి 6:30 వరకు ఈ యొక్క శతజయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జనవరి 6వ తేదీ సోమవారం 4 గంటలకు పుస్తక ప్రియుల పాదయాత్ర యథావిధిగా మనం ప్రతి సంవత్సరం ఈ పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహిస్తాం. అదేవిధంగా 6వ తారీఖు ఈ పుస్తక ప్రియుల పాదయాత్ర 4 గంటలకి పిబి సిద్ధార్థ కాలేజ్ నుంచి ఈ ప్రదర్శనగా వచ్చి 6 గంటలకి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. రెగ్యులర్గా ప్రతిరోజు 4 గంటల నుండి 6 గంటల వరకు నాకు నచ్చిన పుస్తకం పేరుతో ప్రతి వాళ్ళు, అంటే సాహిత్యానికి సంబంధించి కానీ పిల్లలు పెద్దలు ఎవరైనా వారికి సంబంధించిన పుస్తకాలకు సంబంధించి ఈ యొక్క పుస్తక ప్రాంగణంలో ఆ పుస్తకాలకు సంబంధించిన అన్ని రకాల సబ్జెక్టుల గురించి మాట్లాడడానికి ఈ పుస్తక మహోత్సవం ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 35వ పుస్తక మహోత్సవంలో ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాలని, అదేవిధంగా విజయ్ కుమార్ సార్ గారు చెప్పినట్టు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ప్రముఖులు కొంతమందిని కూడా ఈ పుస్తక మహోత్సవానికి ఇన్వైట్ చేసి ఆ పుస్తక మహోత్సవాన్ని, విజయవాడ పుస్తక మహోత్సవానికి ఉన్నటువంటి క్రేజ్ని మరింత పెంచాలని చెప్పి మేమంతా డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి ఇది యొక్క పుస్తక మహోత్సవాన్ని అందరూ జయప్రదం చేయాలని చెప్పి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈ సంవత్సరం కూడా 200 పైన రావచ్చు. అదేవిధంగా గత సంవత్సరం మనకేంటంటే టైం సరిపోక హైదరాబాద్ వాళ్ళు పెట్టకపోవడంతో మనకు స్టాల్స్ తగ్గాయి. ఈసారి అయితే హైదరాబాద్ వాళ్ళది 29 అయిపోతుంది. మనకు 3 days బ్యాక్తో మళ్ళీ మనం ఇక్కడ 2వ తారీఖు స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి స్టాల్స్ పెరుగుతాయి తప్ప తగ్గవు. లాస్ట్ టైం ఇంగ్లీష్ పబ్లిషర్ చాలా మంది రాలేదు, ఈసారి అందరూ కూడా వస్తామని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక నిమిషం, ఈ సంవత్సరం బుక్ ఫేర్లో చాలా ఇంపార్టెంట్గా ఒక జాతీయ స్థాయి రచయితల కవుల సమ్మేళనం జరుగుతుంది. సాహిత్య అకాడమీ వాళ్ళు ఆ విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. దానికి సంబంధించి మా అధ్యక్షుడు, కార్యదర్శి వాళ్ళతో కరస్పాండెన్స్ చేస్తున్నారు. అది ఒక చాలా ప్రధానమైన ఈవెంట్గా ఉండబోతుంది. 90 పాళ్ళు 2వ తారీఖు 3వ తారీఖు ఆ ప్రాంతంలో జరగచ్చు. ఇప్పుడు లక్ష్మయ్య గారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ సంవత్సరం 2014లో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ బుక్ ఫెస్టివల్
కల్చరల్ డిపార్ట్మెంటు ఎన్టీఆర్ ట్రస్ట్ కలిపి ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఎగ్జిబిషన్ నిర్వహించాం. కంటిన్యూగా 3 సంవత్సరాలు నిర్వహించాం. దానికి ఎన్టీఆర్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది, కల్చరల్ డిపార్ట్మెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేసింది. ఈ సంవత్సరం కూడా ఆ రకంగా మధ్యలో 5 సంవత్సరాలు అది సాధ్యం కాలేదు. ఈ సంవత్సరం మళ్ళీ ప్రభుత్వం మారింది కాబట్టి మేము ఆశించేది ఏంటంటే గవర్నమెంట్ వైపు నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు అన్ని జిల్లాల్లో ఈ రకమైన బుక్ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి సహకరిస్తారని భావిస్తున్నాం. ఆ రకమైన ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మా విజయ్ కుమార్ గారు, మనోహర్ గారు చెప్పినట్టు విజయవాడ బుక్ ఫెస్టివల్లో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానికి సంబంధించి ప్రెస్ నోట్ ఇస్తున్నాం మీకు. స్టాల్స్ ఎన్ని, శత జయంతులు ఎన్ని, హాల్ పేరు, స్టేజ్ పేరు, వీటన్నిటికి సంబంధించి ఆ నోట్లో ఉంది. ఈ మధ్య లాస్ట్ 5 years నుంచి కేరళలో అసెంబ్లీ నిర్వహిస్తుంది ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్. ప్రతిపక్షం అధికార పక్షం రెండూ కలిపి నిర్వహిస్తుంది. దానికి గవర్నమెంటే ఫండ్ కేటాయించి స్టాల్స్ ఫ్రీగా ఇస్తుంది. కనీసం 20 లక్షల మంది స్టూడెంట్స్ని దాన్ని విజిట్ చేసే విధంగా గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా అభివృద్ధి అంటే అచ్చంగా సాఫ్ట్వేరు, బిల్డింగ్స్, రోడ్లే కాదు అభివృద్ధి అంటే. సాహిత్యం, వ్యక్తిత్వం, సమాజము, సృజనాత్మకత ఇది కూడా అభివృద్ధిలో చాలా కీలకమైన పాయింట్ అని మేము భావిస్తున్నాం. అందుకని గవర్నమెంట్ ఇది ఎంతో ఖర్చు కాదు, పుస్తకాలు, సాహిత్యాన్ని ప్రమోట్ చేసే దానికి గవర్నమెంట్ శ్రద్ధ పెట్టాలని మేము కోరుతున్నాం. ఆ రకంగా గతంలో చేసిన చరిత్ర ఉంది గవర్నమెంట్కి, ఇప్పుడు కూడా చేస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ ఎగ్జిబిషను ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పారు, భారతదేశంలో విజయవాడలో ఉన్నటువంటి బుక్ ఫెస్టివల్ సొసైటీ ఇది ఒక ప్రత్యేకమైనది. ఇది 365 days నిర్వహించే ఎగ్జిబిషన్. ఇది ఒక బిల్డింగ్ ఉంది, లైబ్రరీ నిర్వహిస్తుంది, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించింది. ఇంకా ఏ ఎగ్జిబిషన్ కమిటీ అట్లా నిర్వహించము. అందుకని దీనికి విజయవాడలో ఉన్నటువంటి పౌర సమాజం ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు కూడా దీన్ని సహకరిస్తున్నారు. ఆ రకమైన సపోర్ట్ ఈ సంవత్సరం కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మా గౌరవాధ్యక్షుడు బాబ్జీ గారు అక్కడ రాదా మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత 34 సంవత్సరాల క్రితం వరకు పుస్తక మహోత్సవాలు మీ అందరి సహకారంతో చాలా కోలాహలంగా బ్రహ్మాండంగా జరిగినాయి. మధ్యలో ఒక కరోనా వచ్చినప్పుడు తప్ప ఇప్పటి వరకు బాగా దిగ్విజయంగా జరిగింది. తర్వాత ఇప్పుడు మా కన్వీనర్ విజయ్ కుమార్ గారు, ప్రెసిడెంట్ మన లక్ష్మణ్ గారు వీళ్ళందరూ చెప్పారు. ఇంకా చెప్పేది ఏంటంటే 9-10 తారీఖుల్లో మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ ఇస్తాం కదా, దాంట్లో మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాము. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే శ్రీశ్రీ మహాప్రస్థానం 75 years వెలువడి దాని సందర్భంగా సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తప్పక పబ్లిష్ చేస్తూ అందరికీ ప్రజానైకానికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇదివరకు లాగానే మీరు చాలా ప్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం ఇంత అంతా కాదు. దానివల్లనే మా బుక్ ఫెస్టివల్కి బాగా పేరు వచ్చింది. మేము కూడా నిర్వహించడానికి మంచిగా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఆ మధ్య చదివాను, ప్రతి పుస్తకం కూడా నోరు విప్పని మహావక్త అని చెప్పి చాలా నచ్చింది. అటువంటి ఎన్నో వందల వేల పుస్తకాలు ఒక చోట చేరి చదువరుల కోసం, ఆలోచనా పరుల కోసం, విద్యార్థుల కోసం, బాలబాలికల కోసం అది ఆ రకమైన ప్రదర్శన ఏర్పాటు చేయటం అంటే విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారిని, వారి బాధ్యుల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దీనికి సంబంధించి ఏ రకమైన కార్యాచరణ రూపకల్పన చేసినప్పటికీ కూడా దాంట్లో ఈ కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి తరఫున, సుజాత ప్రచురణల తరఫున నేను నా పూర్తి సహకారం ఇవ్వటమే కాకుండా ఈ సాహితీ సాంస్కృతిక సంస్థల యొక్క వారి పార్టిసిపేషన్ కూడా బేషరతుగా ఇస్తాము. ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.
అందరికీ